ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. Happy birthday. Happy birthday. Storage area. ఈరోజు మిల్లపల్లి పట్టణంలోని కాక 96వ జయంతిని కాంగ్రెస్ పార్టీ మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమరి సూరిబాబు గారి సూచన మేరకు గౌరవ మిల్లంపల్లి శాసనసభ్యులు మరియు పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు వంశీకృష్ణ గారి ఆదేశానుసారము మిల్లంపల్లి పట్టణంలో కాక జయంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మిల్లపల్లి పట్టణంలోని కాక 96వ జయంతిని కాంగ్రెస్ పార్టీ మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమరి సూరిబాబు గారి సూచన మేరకు గౌరవ మిల్లంపల్లి శాసనసభ్యులు మరియు పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు వంశీకృష్ణ గారి ఆదేశానుసారము మిల్లంపల్లి పట్టణంలో కాక జయంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు పెద్దలు గౌరవనీయులు కాక వెంకటస్వామి గారి 96వ జయంతిని పురస్కరించుకొని, పుట్టినరోజు పురస్కరించుకొని ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి విచ్చేసినటువంటి సోదరులందరూ కూడా కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ, కాకా వెంకటస్వామి గారు ఈ దేశంలోనే ఒక రాష్ట్రపతి పదవి తప్ప తక్కిన పదవులన్నీ కూడా వచ్చేసినటువంటి వ్యక్తి. అతని సేవలు ఎంతో ఉపయోగకరమైనటువంటి. రెండోది, మన సింగరేణి కంపెనీకి సంబంధించినటువంటి విషయాలుగా బిఐఎఫ్ఆర్లో పోయినప్పుడు ఆనాడు పివి నరసింహారావు గారితో మాట్లాడి వెంకటస్వామి గారు ఆ ఫ్యాక్టరీని మన సింగరేణి బిఐఎఫ్ఆర్లో పోకుండా కాపాడినటువంటి వ్యక్తి. అదేవిధంగా జైపూర్ పవర్ ప్లాంట్ వెంకటస్వామి గారి దయ వల్ల ఈరోజు జైపూర్ పవర్ ప్లాంట్ వచ్చింది. ఈరోజు డెవలప్మెంట్ అయింది, డెవలప్మెంట్ జరిగింది. ఆ నుంచి పనుకుంటే సింగరేణి కార్మికులకు ఎన్నో లాభాలు పోతుంది. సీఎంపీఎఫ్ ఆఫీసు ఇక్కడ లేకుండా ఇంతకుముందు హైదరాబాద్ ఉండే, దాన్ని గోదావరిఖానికి షిఫ్ట్ చేయించి గోదావరిఖాన్లో పెట్టించినట్టు జరిగింది. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు అతను కేంద్ర జౌళి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. వెంకటస్వామి గారి యొక్క ఆశయాలను మనం కొనసాగించాల్సిన అవసరం ఉంది. వెంకటస్వామి గారు ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు ఒక అభివృద్ధి చేయడానికి నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి. అతను ఏదైతే సెకండ్ అంబేద్కర్గా పేరుగాంచినటువంటి వ్యక్తి కాకా వెంకటస్వామి గారు. కాబట్టి నేను ఒకటే కోరుతున్నా, కాకా వెంకటస్వామి గారు కోరినటువంటి నిర్ణయ ఆశయాలు ఏదైతుందో వాటిని అన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మనందరికీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనందరికీ ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుతూ నేను సెలవు తీసుకుంటాను. పెద్దలు గౌరవనీయులు బెల్లంపల్లి శాసనసభ్యులు వినోద్ వెంకటస్వామి గారి మరియు పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు వంశీకృష్ణ గారి ఆదేశానుసారం బెల్లంపల్లి పట్టణంలో ఈరోజు కాకా వెంకటస్వామి గారి 96వ జయంతిని ఏఎంసీ చౌరస్తాలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల కార్యకర్తలందరి ఆధ్వర్యం లోపల ఘనంగా జరుపుకోవడం జరిగింది. మిత్రులారా, కాకా వెంకటస్వామి గారు దళిత జన దీనోద్ధారకుడు. దేశం లోపల దళితుల కోసం అహర్నిశలు కృషి చేసి
తన జీవితకాలం అంతా కూడా తన చివరి రక్తం బొట్టు వరకు కూడా తను కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ విస్తృత కోసం తను కృషి చేసి తన చివరి ప్రాణం పోయేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వ్యక్తి కాకా వెంకటస్వామి గారు. మన సింగరేణి కోల్డ్ బెల్ట్కు ఎంతో అనుబంధం ఉన్నది. సింగరేణి ఆ రోజు BIFRలోకి పోయిన సందర్భం లోపల కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 600 కోట్ల రూపాయలు ఇప్పించి సింగరేణిని కార్మికులు సొంతం చేసింది కాకా వెంకటస్వామి గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే దళితుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసిండు. హైదరాబాద్ లోపల వేలాది పేద ప్రజలకు గుడిసెలేపించి గుడిసెల వెంకటస్వామిగా పేరుగాంచిన నాయకుడు మన కాకా. ఇక్కడ కార్మికులకు పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది కూడా కాకానే. అసంఘటిత కార్మికులకు కూడా పెన్షన్ విధానాన్ని తన కార్మిక శాఖ మంత్రి ఉన్నప్పుడు ప్రవేశపెట్టి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసిన కాకా ఆశయాలను మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మనందరం కూడా కొనసాగించాల్సిన అవసరం ఉన్నది మీ అందరికీ మరొక వారికి విజ్ఞప్తి చేస్తూ జై హింద్. ఈరోజు కాకా వెంకటస్వామి వారి 96వ జయంతి వారి విగ్రహానికి పూలమాలలేసి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. కాకా వెంకటస్వామి ఒక గ్రేట్ పర్సనాలిటీ అనే చెప్పాలి. ఎందుకంటే 74,000 గుడిసెలు వేయించి మరి గుడిసెల వెంకటస్వామిగా పేరుగాంచినటువంటి వ్యక్తి. అదేవిధంగా 1969లో ఆయన సపరేట్ తెలంగాణ కోసం పోలీసుల నుండి కాల్పులు జరిపినప్పుడు అయినా కూడా ఆయన వదలని విక్రమార్కుడిలా మరి తెలంగాణ వచ్చేంత వరకు ఆయన జీవనాన్ని కొనసాగించినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఒక యూనియన్ మినిస్టర్గా 7 సార్లు ఎమ్మెల్యేగా సిద్దిపేట నుండి పెద్దపల్లి నుండి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి. మరి మన కార్మికుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఆయన ఈరోజు లేకపోవడం బాధాకరమైనటువంటి విషయం అయినప్పటికీ మరి ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞత తెలుపుతూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.